కూటమి ప్రభుత్వం అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు కనుక జరిగితే ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఎవ్వరికి కూడా లేదు. ఈ కారణం చేత బలవంతంగానైనా కూడా కొంత ఓట్లు వారికి ఏవైతే పడవనుకుంటా ఉంటారో ఆ ఓట్లు అన్నీ కూడా కనుక తొలగించుకుంటే ఏదో ఒక రూపంగా మరలా అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప వాళ్ళ ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు. కింద నుంచి పైదాకా ముఖ్యమంత్రి గారి దాకా ఎక్కడా కూడా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని భ్రష్టు బట్టైనా సరే ఏదో ఒక విధంగా అధికారం రావాలే తప్ప ప్రజలు మాకు ఓట్లేసే పరిస్థితులు లేవు, సాధారణమైనటువంటి ఎన్నికలు జరిగితే అనే అభిప్రాయానికి వాళ్ళు రావడం కూడా జరిగింది. మంత్రి గారు ఈ నెల 22వ తారీఖున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి బిఎల్ఓలకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. ఏ విధంగా మీరు చేయాలా, ఏ విధంగా ఓటర్స్ని యాడ్ చేసుకోవాలా, ఏ విధంగా ఓటర్స్ని డిలీట్ చేయాలని సాక్షాత్తు మంత్రి గారే పక్కన కమిషనర్ని ఒక పక్క మేయర్ డిప్యూటీ మేయర్లను కూర్చోబెట్టుకొని వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, పూర్తిగా విరుద్ధం. మరి దీని మీద మేము 23వ తారీఖునే మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కానీ అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మేము కంప్లైంట్ చేసిన వెంటనే తర్వాత రోజున మున్సిపల్ కమిషనర్కి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా 14వ తేదీతో పూర్తి అయిపోతుంది. ఈ లోపల కమిషనర్ గారు మరిన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. కమిషనర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి మంత్రి నారాయణ గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో పిఎల్ఏలంతా కూడా ఉన్నారు. దాంట్లో ఐటీడీపీ యాప్ను ఉపయోగించుకొని మేమంతా కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నామని చెప్పి సాక్షాత్తు కమిషనర్ గారు అంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు నేరుగా ఐటీడీపీ యాప్ అన్నది టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక యాప్. ఆ యాప్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే దాంట్లో వైసీపీ ఓటర్ ఎవరు, టీడీపీ ఓటర్ ఎవరు అన్నది వారు అంతా కూడా ఒక ఎంక్వైరీ చేసుకొని వారంతా కూడా దాంట్లో పొందుపరచుకోవడం కూడా జరిగింది. అలాంటి ఐటీడీపీ యాప్ అనేది చాలా బాగుంది, దాన్ని ఉపయోగించుకొని మేము ఈ ప్రాసెస్ని చేస్తా ఉన్నాం అని చెప్పి కమిషనర్ గారు మాట్లాడడం కూడా జరిగింది. ఈ విధంగా ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా మనం కనుక ప్రజాస్వామ్యంలో చూసుకుంటే ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి ఒక్క ఈ మన జిల్లా లేదనుకుంటే మన నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలోనే ఇటువంటి పోకడలు కనపడతా ఉండే. మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలకు మాత్రమే కమిషనర్ ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆ టెలికాన్ఫరెన్స్లో మీరు బిఎల్ఓ దగ్గర నుంచి మీరు అప్లికేషన్స్ తీసుకెళ్ళండి, మీరే ఫిల్ చేయండి, మీరే వాటిని మీకు అనుకూలమైన ఓటర్స్ అందరినీ కూడా మీరు త్వరగా తీసుకొచ్చి బిఎల్ఓల దగ్గర కనిపిస్తే బిఎల్ఓలు వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తారని చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు మన టెలికాన్ఫరెన్స్ ద్వారా డైరెక్ట్గా కమిషనరు బిఎల్ఎల్తో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇమీడియట్గా డైరెక్ట్గా వీడియోలు ఆడియోలు మనకు దొరికిన తర్వాత ఇమీడియట్గా కనీసం ఆయన ఈఆర్ఓ బాధ్యతల నుంచైనా తప్పించాలా, వేరొకరికి ఇవ్వండి, డిఆర్ఓ గారు ఇంకొకరికి ఇవ్వండి. ఎందుకు ఆయనకే ఇస్తున్నారు? మున్సిపల్ కమిషనర్గా మీరు ఉంచుకోవాలనుకుంటారు ఉంచుకోండి, ఊడిగాలు చేయించుకోవాలనుకుంటారు చేయించుకోండి, ఎందుకు ఈ బాధ్యతల నుంచి తప్పించండి. 14వ తేదీకల్లా అయిపోతుంది కదా ప్రాసెస్, ఈ లోపల మీరు తొలగించాలి కదా. సో ఈ విషయాన్ని డిఆర్ఓ గారితో కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక వీరి దగ్గర న్యాయం జరగదు అని అనుకుంటే దీనికి న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగుతుంది. అదేవిధంగా వీధి పోరాటాలకు కూడా సిద్ధపడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135000351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.